నేను విశాఖపట్నంలో గత 26 సంవత్సరాల నుంచి జిమ్ నడుపుతున్నాను. అలాగే ఇక్కడ విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్సీ మేమంతా దాంట్లో సభ్యులం. ఇక్కడ మీరు చూస్తున్నదంతా జిమ్ ఓనర్స్, విశాఖ డిస్ట్రిక్ట్లో జిమ్ ఓనర్స్. మీకు తెలుసు, లాక్డౌన్ సందర్భంగా గత 75 రోజుల నుంచి అన్ని జిమ్లు ప్రభుత్వం క్లోజ్ చేసింది. సో దీంతో మేము ఒక పక్క రెంట్లు కట్టుకోలేక, అంటే జిమ్ రెంట్లు కట్టుకోలేక, ఇంటి రెంట్లు కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రభుత్వం తరపు నుంచి అంటే జిమ్ రెంట్ల గురించి ప్రెజర్ రాకుండా ఏదైనా జీవో పాస్ చేసినట్టు కానీ, లేదంటే గవర్నమెంట్ ఏదైనా లోన్ ఏదైనా ఇచ్చినట్టు కానీ చేస్తే మేము అంతా కొంచెం అంటే 3 పూట్ల కొంచెం కడుపు నిండా తింటామండి. జిమ్లో ఎంత త్వరగా మాకు పర్మిషన్ ఇస్తే అంత త్వరగా మేము ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నామండి. అంటే గవర్నమెంట్ చెప్తున్న సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ బ్యాచ్కు 3 4 చొప్పున కనీసం ఉదయం సాయంత్రం ఏదో టైం మాకు ఇస్తే జిమ్ ఓపెన్ చేసుకొని మేము జాగ్రత్తగా జిమ్లో రన్ చేస్తాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు జిమ్లు ఓపెన్ చేస్తే మా ఉపాధి కోల్పోతున్నాం, మా ఫ్యామిలీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం. గత 76 రోజులు పెట్టి జిమ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాకు కరెంటు బిల్లు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా కొద్దిగా సాయం చేస్తే మమ్మల్ని నమ్ముకొని 10,000 మంది ఉద్యోగులు కూడా చాలామంది రోడ్డున పడుతున్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు, మోడీ గారు మాకు తొందరగా మాకు జిమ్లు పర్మిషన్ ఇస్తే మేము కూడా అందరం బయటకట్టి బయటపడతామని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా యందు దయించి జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు మాకు జిమ్లు ఓపెన్ చేయవలసిందిగా. ప్రధాన డిమాండ్ ఏంటంటే 8వ తారీఖున సడలింపుల్లో మా జిమ్స్కి కూడా ఓపెన్ చేసే అవకాశం ఇవ్వాలని. మేము చాలా 73 రోజుల నుంచి చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మేము అటు సైడ్ వెళ్ళి ఎవరిని అడుక్కోలేము, యువతలు ఎవరికి పెట్టలేని పరిస్థితి. మా ఫ్యామిలీలు మేము కలిసి ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఉంది. మేము స్కూల్ రెంట్లు కానీ, పిల్లల ఫీజులు కానీ, హౌస్ రెంట్స్ కానీ, పర్సనల్ మెయింటెనెన్స్, ఇంట్లో తినే వస్తువులతో సహా మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టి మా జిమ్స్కి కూడా పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని, మా జిమ్స్ మిగతా జిమ్ ఫ్యామిలీస్ అందరినీ ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్ అండి. మిగతా వాటికి పర్మిషన్ ఎలాగిచ్చారో ప్రాపర్గా అదే మేము సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మేము జిమ్ని నడిపిస్తాము. ఇది మేము గవర్నమెంట్. కష్టకాలం వచ్చింది, అందరూ అందులో దిగిపోయాము. నేటి ఆరోగ్యమే రేపటి ఆయుష్ అన్నారు, కానీ మా ఆయుష్ కాదు, మా ఆరోగ్యాలు కూడా పాడయ్యాయి. కడుపు నిండాలంటే నోరు తెరవాలి, మా కుటుంబాలు బాగుండాలంటే మా జిమ్లు తెరవాలి. ప్రభుత్వం ఏదైనా తొందరగా మాకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకుంటే అదే మాకు 10,000 అని భావిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు అండగా ఉంటే అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.